కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ విశాఖలోని మద్దిలపాలెంలో సిపిఎం ఆందోళన చేసింది. 15,000 కోట్ల అమరావతికి ఇస్తున్నామని గొప్పగా చెబుతున్న కేంద్రం ఏపీపై అప్పుల భారాన్ని మోపిందన్నారు. స్టీల్ ప్లాంట్పై స్పష్టమైన వైఖరి ప్రకటించలేదంటూ మండిపడింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. బడ్జెట్ను వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ మద్దిలపాలెంలో ఆందోళన చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ బడ్జెట్ ఏపీకి అన్ని విధాలుగా మోసం చేసే విధంగా ఉందని ప్రధానంగా వీళ్ళు ఆరోపిస్తున్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడవచ్చు? 15,000 కోట్లు ఇచ్చాము, ఏపీకి న్యాయం జరిగిందని అంటున్నారు వాళ్ళు. బీజేపీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర ద్రోహం జరిగింది. గత 10 ఏళ్ల నుంచి అన్యాయం చేస్తూ వచ్చింది. ఈ ఏడాది కూడా తీవ్ర హాని చేసినట్లు సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అందరూ ఎదురు చూశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి కేంద్రంలో మద్దతు ఇస్తున్నారు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడతారని అందరూ ఆశించారు. దాన్ని ఈ బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము చేయటం లేదు, ప్రభుత్వంలోనే కొనసాగుతుంది, దీన్ని శైలిలో కలపబోతున్నామని ప్రకటన చేస్తారని అందరూ ఎదురు చూశారు. కానీ ఆ ప్రకటన చేయలేదు. కనీసం వర్కింగ్ క్యాపిటల్ 5,000 కోట్లు ఇస్తారని అనుకున్నారు, అది ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వకపోగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర విభజన చట్టంలో ఉండేటటువంటి ఏ ఒక్కదానికి కూడా నిధులు అనేటువంటి కేటాయించకుండా కేవలం హాని చేసింది. రైల్వే జోన్ గత 10 ఏళ్ల నుంచి అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ బడ్జెట్లో కూడా రైల్వే జోన్కి నిధులు కేటాయించకుండా తీవ్రమైనటువంటి హాని చేసేసింది. పైపెచ్చు ఇంకా డిలే చేసేటటువంటి ఎత్తుగడ బీజేపీ చేసింది. భూమి కేటాయించినటువంటిది వైబుల్గా లేదు, బ్యాక్ వాటర్ వస్తుంది, అది మేము తీసుకోమని చెప్తూ ఉన్నారు. డిపిఆర్ 2019లో ఇచ్చారు. మరి ఇప్పుడు దాకా ఎందుకు చర్యలు తీసుకోలేదని మేము అడుగుతూ ఉన్నాం. స్టేషన్ పక్కనే రైల్వేకి దాదాపు 100 ఎకరాల భూమి ఉంది, అక్కడ కట్టొచ్చు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మేము అడుగుతున్నాం. అలాగే అమరావతికి 15,000 కోట్ల రూపాయలు రుణం ఇస్తున్నట్టు ప్రకటన చేశారు. మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది రుణం కాదు, ఇవ్వాల్సినటువంటిది బడ్జెట్ నుంచి 15,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ ఏడాది నిధులు కేటాయించాలనేటువంటిది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అలాగే చంద్రబాబు నాయుడు తప్పిపోయిపోతున్నాడు. ఈ 15,000 కోట్ల రూపాయల రుణం, ఈ రుణం కూడా ప్రపంచ బ్యాంక్, ఆసియా బ్యాంక్ నుంచి రాబోతూ ఉన్నది. ఈ ప్రపంచ బ్యాంక్ అప్పు ఆంధ్ర రాష్ట్రానికి ముప్పు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు చంద్రబాబు నాయుడు గారు నిన్న. రేపు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంటే అటువంటి ల్యాండ్ టైటిల్ చట్టాన్ని మరలా తీసుకురావాలని మెడ మీద కత్తి పెడతారు చంద్రబాబు నాయుడు మీద ప్రపంచ బ్యాంకు. తప్పనిసరిగా ఆమోదించాల్సి వస్తుంది. ముచ్చటగా మూడోసారి మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. 3 సార్లు అధికారంలోకి వస్తూ మూడోసారి. కాకపోతే ఈ మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం బడ్జెట్ పెట్టినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు కూడా అన్యాయం చేసింది. గడిచిన 2 సార్లు ఏ రకమైన అన్యాయం చేసింది, ఇప్పుడు కూడా అన్యాయం చేసింది. కానీ ఇప్పటికీ తేడా ఏంటంటే, అప్పుడు లాస్ట్ టైము పూర్తి మెజార్టీతో బీజేపీ ఉంది. ఈరోజు మెజార్టీ లేకుండా ఇక్కడ తెలుగుదేశం మద్దతుతోటి నిలబడిన ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం, అలాంటి స్థితిలో కూడా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసింది. ఇది సామాన్యులకి మేలు చేసే బడ్జెట్ కాదు, కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే బడ్జెట్. ఇక్కడ విశాఖ రైల్వే జోన్కి నిధులు కేటాయించలేదు. పోలవరం వాళ్ళు పూర్తి చేయాలి, దాని మీద స్పష్టమైన హామీ లేదు. అలాగే అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు ప్రపంచ బ్యాంకు, ఇతర ఏషియన్ బ్యాంకుల ద్వారా అప్పులు ఇస్తామని చెప్తుంది. ఇవన్నీ కూడా మనకు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసింది. మరో ప్రక్క బీహార్ మీద ఆధారపడి, నితీష్ కుమార్ మీద ఆధారపడిన ఆ బీహార్కేమో 1,000 కోట్లు కేటాయించింది. ఒరిస్సా రాష్ట్రంలో 1,000 కోట్లు కేటాయించింది, అదే అభివృద్ధి చేస్తుంది. మరి ఆంధ్ర రాష్ట్రం ఏ అన్యాయం చేసిందని మేము అడుగుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఏ రకమైన ప్రకటన కూడా ఈరోజు చేయకపోవడం చాలా దుర్మార్గం. స్టీల్ ప్లాంటే రాకపోతే విశాఖపట్నం అనేది ఉండదు. అలాంటి రాష్ట్రానికి ఆనిముత్యమైన అతిపెద్ద ఫ్యాక్టరీ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కూడా ప్రకటన లేదు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్. దీన్ని మేము ఖండిస్తున్నాం. వామపక్ష పార్టీలు అయితే చెప్తున్నారు, పూర్తిగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని, అలాగే ఏపీకి అన్ని విధాలుగా మోసం చేసిన కేంద్రంపై పూర్తిగా ప్రజలు తిరగబడాలని, అలాగే పూర్తిగా ఏపీకి అయితే అన్ని విధాలుగా అన్యాయం చేశారని చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ మురళీధర్ నాయుడు, బిగ్ టీవీ, విశాఖ నుంచి.